నేటికి కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు దాటుతున్న మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ ఎన్నో ఎన్నో అవమానాలు మహిళలకి ఎన్నో జరుగుతున్నాయి. ఈ మధ్య మనం గుంటూరులో జరిగిన సంఘటన తీసుకుంటే, గుంటూరు నగరం నడి మధ్యలో జరిగిన సంఘటన యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని, 2 రాష్ట్రాల్ని కుదిపేస్తుంది. ఎందుకంటే మనం ఆటవిక ప్రపంచంలో ఉన్నామా అనే విధంగా ఒక 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 ఫ్యామిలీలో ఒక భార్యాభర్త కొడుకు వాళ్ళ ఇంటి బయట బోర్ వేసుకుంటూ ఉంటే ఎదురుగా ఉన్న ఇంట్లో నుంచి వాళ్ళు ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మల్లెల మూర్తి అనే అతను వచ్చి వాళ్ళతో గొడవపడి ఆ బోర్ దగ్గర వచ్చిన ఘర్షణ వల్ల వాళ్ళు ఆ దంపతుల మీద దాడి చేశారు ముందు రోజు. ఆ తర్వాత వాళ్ళు పొద్దున్నే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళు వెళ్తే అక్కడ ఎవరు పట్టించుకోకుండా వాళ్ళు తగిలిన దెబ్బల్ని కూడా వాళ్ళు చూపిస్తే, చేతులకి తగిలిన దెబ్బలు, హాస్పిటల్కి వెళ్ళి ఆ రిపోర్ట్ తీసుకొని రమ్మని పోలీసులు చెప్తే వాళ్ళు పాపం హాస్పిటల్కి వెళ్ళి ఆ రిపోర్ట్ కూడా తీసుకొచ్చినా కూడా పోలీసుల్లో ఎటువంటి చలనం అనేది లేదు. తర్వాత వాళ్ళు మళ్ళీ గల్లా మాధవి గారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈ సంగతి అంతా వాళ్ళు ప్రస్తావించగా ఆమె కూడా కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పేసి సైలెంట్గా ఉండిపోయారు. ఆమె దీన్ని సెటిల్ చేయడానికి ట్రై చేసినట్టు మనకు తెలుస్తుంది ఈ విషయంలో. తర్వాత కూడా ఇది నెక్స్ట్ డే ప్రెస్కి అంతా తెలిసేసి ఈ వీడియోలు ఇవన్నీ బయటకు వచ్చేసేటప్పటికి అందరూ పోలీసులు అందరిలో చలనం వచ్చేసి అప్పుడు అతన్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి పోలీస్ కేసు పెట్టి రిజిస్టర్ చేసేసి కేసుని దాన్ని వచ్చి అందరినీ 9 మందిని అరెస్ట్ చేసేసామని చెప్పేసి చేతులు దులిపేసేసుకొని ఇట్లా మొత్తం వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ రోజు 16వ తారీఖు సాయంత్రం ఏం జరిగింది, వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి బయటకు వస్తుంటే 9 మంది గుండాలని హిజ్రాలని వేసుకెళ్ళి ఆమెని అందరూ చూస్తుండగానే బట్టలు మొత్తం విప్పేసి వివస్త్రం చేసేసి వాళ్ళ కుమారుడు అడ్డం వస్తే అతన్ని కూడా తన్నేసి అతనికి కూడా బాగా దెబ్బలు తగిలినాయి అని చెప్పేసి విన్నాం మనం. ఇంత అరాచకము ఇంత దాష్టికం చేసి వాళ్ళు తప్పించుకోవడానికి చూసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నా కూడా ఆమె ఏమి చేయకుండా రిజిస్టర్ చేయకుండా కేసుని ఒక్కసారి నెక్స్ట్ డే ఇవన్నీ బయటకు వచ్చాక అందరిలో ఇది వచ్చేసేసి అందరినీ అప్పుడు అరెస్ట్ చేశారనమాట. 9 మందిని ఒకేసారి అరెస్ట్ చేసి ఆయన్ని సస్పెండ్ చేసేస్తున్నామని చెప్పేసేసి ఇక అయిపోయింది, ఇక సంబంధం లేనట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఇంత ధైర్యము ఎట్లా వచ్చిందనేది మనం అసలు అర్థం చేసుకోవాలి. ఇంత ఇదిగా పట్టపగలే ఆడాళ్ళ మీద ఇన్ని అరాచకాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు అరవ శ్రీధర్ కేసు తీసుకుంటే ఒక మహిళను అట్లా లోబర్చుకొని అమ్మాయికి 5 సార్లు అబార్షన్ చేయించేసి ఆమెని ఎన్నో విధాలుగా హింస పెట్టిన ఘటనలు మనం చూస్తున్నాము. అంతేకాకుండా గీతాంజలి అనే అమ్మాయిని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే వరకు కూడా తీసుకెళ్లారు. వీటన్నిటికీ కారణం ఏమిటి? చిన్న పిల్లలు కనబడకుండా పోతున్నారు. ఇంకా చిన్న పాప జ్ఞానేశ్వరి అనే పాప తునిలో మిస్ అయితే ఆ జాడ ఇంతవరకు తెలియలేదు. మరి హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారో అనేది మనకి ఇంతవరకు తెలియదు. దేని మీద ఆమె రెస్పాన్స్ అయితే అవ్వట్లేదు, కానీ తన మేకప్ మీద తన మీద ఎవరన్నా వచ్చినప్పుడు మాత్రం ఆమె చక్కగా రెస్పాండ్ అవుతుంది. వాళ్ళని అట్లా చేయాలి ఇట్లా చేయాలని ఇంకా వచ్చి వాళ్ళని ఎక్కిరింపుగా ఇంకా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఆమె. ఇంకా ఎన్ని చూస్తున్నాము మనము. ఇట్లా మహిళలకి ఇంత అభద్రతా భావంతో బతుకుతున్నాము అంటే జగనన్న ప్రభుత్వంలో ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడు జరిగినట్టు మనం చూసుకోలేదు. దిశ యాప్ కానీ ఏదైనా ఇప్పుడు మహిళల కోసం చట్టపరంగా ఇన్ని వచ్చినాయి. వీటన్నిటినీ ఎక్కడ యూజ్ చేస్తున్నారు? ఆ మహిళలు ఎటుపోతున్నారు? అన్ని సెటిల్మెంట్ ద్వారా అన్ని క్లియర్ చేస్తుంటే మనకి బయటకు వచ్చేవి కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి. ఇట్లాంటివి ఇవన్నీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వది. ఏ మహిళకి ఇట్లాంటివి ఏమి జరగకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకోవాలి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. వాళ్ళకి ఈ శిక్ష సరిపోదు కాబట్టి అందరూ దీన్ని గమనించి కూటమి ప్రభుత్వాన్ని అందరూ ఫైట్ చేయాల్సిందిగా కోరుచున్నాము.